మోకరించాలి బాయ్స్. ఏయ్ వస్తున్నారా కొడతారా? మోకరించాలి. గర్ల్స్ గర్ల్స్ కూడా మోకరించాలి. తొందరగా మోకరించాలా? రైట్. ఏయ్ ప్రార్థన. పరిశుద్ధ తండ్రి జీవము చేసే వందనాలు. ఈ 4వ రోజు కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరు అవసరాలను బలపరచండి. మీ ఆత్మలో తండ్రి అభివృద్ధి సహాయం చేయండి. మీరు ఎప్పుడు చాలా వందనాలు. కూర్చోబెట్టినందరినీ మీ ఆత్మతో నింపి కూడా మంచి మనసు ఇచ్చారు. కనిపించి కనబడించే శక్తులు శక్తులను దయపరచుకుని ప్రార్థన చేస్తున్నాం. యేసునామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మరి మీరు ఒక్కరే సేవిస్తే ఎలా? ఇంట్లో అందరం కదా, మమ్మీ డాడీ అందరం ప్రభుని సేవించాలి. సరే, ఈరోజు నా బీబీఎస్ ఇంకా ఎన్ని రోజులు ఉంది కదా? నాకైతే బీబీఎస్ అయిపోతుందని చాలా బిజీగా ఉంది కదా. సంవత్సరం అంతా ఎక్కడ చూస్తాం బీబీఎస్ కోసం, ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా. నాకు బీబీఎస్ అంటే చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టమేనా? ఇష్టమేనా కాదా? ఎందుకంటే మా మమ్మీ డాడీ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు, వద్దంటే నా కూర్చోబెడుతున్నారు అంటారా? ఎంతమందికి ఇష్టం? ఇష్టమేనా? నిజమేనా? నాకైతే చాలా చాలా ఇష్టం. అయిపోతుందని ఇంకా బాధగా ఉంది. ఓకేనా? చాలా మంది కొంతమంది ఏమో చేతులు ఎత్తరా? లేదన్నా బీబీఎస్ ఇష్టం లేదా? అదే చేతులు ఎత్తట్లేదు. సరే, హ్యాండ్స్ డౌన్ చేయండి అన్న. వెరీ గుడ్ కదా. బీబీఎస్ బాగుంటుంది కదా. వాళ్ళని ఏ వరకు ఎదుగుతున్నాను, అవునా? సరే, ఇంకా ఇప్పుడు ఎవరి గురించి మార్నింగ్ తెలుసుకున్నాను? రూల్ గురించి తెలుసుకున్నాను. ఫస్ట్ లెసన్ పేరు గుర్తుందా? ఎవరు చదవాలి. హోల్డర్ హ్యాండ్స్ సీక్రెట్ కూర్చోండి, వినండి. మీ చేతిలో ఏమంటే అన్ని కింద పెట్టేసేయండి, బుక్స్ రోజే వినండి నన్ను బాగా. ఫస్ట్ పాఠం పేరు దేవుడు యెహోవాను రాయగా చేయటం. నెక్స్ట్ సెకండ్ లెసన్ పేరు ఏంటి? కిటికీకున్న తొగరు. నెక్స్ట్ థర్డ్ లెసన్ ఏంటి? నెక్స్ట్ ఫోర్త్ లెసన్ ఏంటి? ఏ గాల్స్ ఒక్కడే చెప్తున్నారు. వాయిస్ ఏమి? ఆకాని యొక్క కూర్చుంటే మాస్టర్ అడిగా. ఆకాను ఏ విధంగా పాపం చేశాడు నాన్న? చలితమైనటువంటి దానిలో ఏ దొంగిలించాడు?
పాపము పట్టుకుంటారు. పాపము చూడండి, ఆ పాపము ఎంత దాటేసుకెళ్ళింది, రాళ్లతో కొట్టి చంపేశారు కదా. అందుకని పాపం అనేటువంటిది మరణానికి దారితీస్తుంది. దొంగతనం చేయకూడదు. ఇలాంటివన్నీ ఇక్కడ మీరు నేర్చుకున్నారు. ఇవన్నీ మనం పాటించాలి. వెళ్ళిన తర్వాత అయినా ఎక్కడున్నా అవన్నీ చేయకూడదు, తీర్మానంలోకి రావాలి. నెక్స్ట్ నా 5th లెసన్ చెప్పారా, ఎల్లప్పుడూ ప్రార్థించటకు. ఎంతమంది ఈరోజు ప్రార్థన చేశారు కదా, గర్ల్స్ మీద బాయ్స్ వెరీ గుడ్. ఓటుకుంటే చేయలేకపోతుంది. నేనంటే నాకంటే తెలియదు, దేవుడు చూస్తున్నారు కదా, చెప్పాను కదా. ప్రార్థన చేయకపోవడం కూడా పాపం. మీరు అనుకోవచ్చు అదేదో ఆకారం దొంగతనం చేస్తే పాపం అనుకున్నారేమో. ప్రార్థన చేయకపోవడం కూడా పాపం. హ్యాండ్స్ డౌన్ చేయండి. ఒకవేళ ఇంకా ఎవరైనా ప్రార్థన చేయకపోతా ఉంటే ఇప్పటి నుంచైనా ప్రార్థించడం నేర్చుకోండి. ఈ రోజు నుంచైనా, ఈ క్షణం నుంచైనా ప్రార్థన అనేది చేయాలి. మార్నింగ్ లేచిన వెంటనే ప్రార్థన చేసుకోవాలి కదా. బైబిల్లో దినవరకు 7 మార్లు ప్రార్థన చేసిన వ్యక్తులు, మా ప్రవక్తలు ఉన్నారు, దైవజనులు ఉన్నారు. అర్థమవుతుందా? ఒకవేళ మనం ప్రార్థన అంటే తినేటప్పుడు చేసుకుంటారు కొంతమంది కదా, 3 పూటలు తినేటప్పుడు చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. నెక్స్ట్ ఒకవేళ మనం కౌంట్ చేసుకుందాం, మార్నింగ్ లేచిన వెంటనే చేసుకోవాలి. మనకు టిఫిన్ ఇచ్చినప్పుడు ప్రే చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఒకవేళ స్కూల్కి వెళ్తున్నాం కాబట్టి స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రే చేసుకోవాలి. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ప్రే చేసుకోవాలి. ఇవన్నీ కౌంట్ చేసుకుంటే మనం ఎప్పుడు ప్రార్థన చేసుకుంటానే ఉండొచ్చు. దినదినము ప్రార్థన చేసుకుంటే రోజంతా ఒకవేళ మీరు చదువుకుంటూ ఉండొచ్చు, అది నేర్చుకుంటూ ఉండొచ్చు. దానికోసం ప్రార్థన చేసుకోవచ్చు. ప్రభా ఇది నాకు నేర్పించాను కనుక ప్రార్థన చేయకపోతే పాపం. ప్రార్థన చేయడం వల్ల మనకు విజయం కలుగుతుంది. నెక్స్ట్ 6th లెసన్ ఏంటమ్మా, నేడు మీరు కోరుకోండి. ఎవరిని కోరుకున్నారా? మరి మీరు ఏసైని కోరుకున్నారా, ఇంకెవరిని కోరుకున్నారా? అక్కడ బైబిల్లో చెప్పాక యెహోషువ, నేను నా ఇంటి వారు యెహోవానే సేవించాను. మీరు ఎవరిని సేవించినాను లేదా మీరు ఎవరిని సేవింప కోరుకున్నాను, నేను నా ఇంటి వారు యెహోవానే సేవించాను. గర్ల్స్ వినండమ్మా, వినండి. నెక్స్ట్ మార్నింగ్ రూతు ఎవరిని కోరుకుందమ్మా? నిజమైన దేవుడిని కోరుకుంటూ వచ్చింది. నెక్స్ట్ ఈరోజు మనకి 8th లెసన్. 8th లెసన్ పేరు ఏంటంటే బాగా వినండి. వినండి. ఏలియా దేవుని అద్భుత కార్యములు. ఏంటి లెసన్ పేరు? ఏలియా దేవుని అద్భుత కార్యములు. వినండి. ఏంటంటే ఈ యొక్క పాఠం యొక్క ఉద్దేశం ఏంటి అంటే, నెక్స్ట్ ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి విధేయత చూపుతారో వారి ద్వారా దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. అర్థమవుతుందా? పాయింట్ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ అడుగుతాను. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి విధేయత కలిగి ఉంటారో వారి ద్వారానే దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఈరోజు ఆ విధేయత చూపిన వ్యక్తి ఎవరు? అర్థమవుతుందా? ఆయన ద్వారా ఏ విజయాలు జరిగినాయో అది మనం నేర్చుకున్నాం. ఏంటి లెసన్ పేరు నాన్న? ఏలియా దేవుని అద్భుత కార్యం. చెప్పండి అందరూ, ఏలియా. చూడండి, ఇప్పుడు వరకు మీరు మోషే గురించి, యెహోషువ గురించి నేర్చుకున్నాం కదా. ఈరోజు ఏలియా గురించి మనం నేర్చుకున్నాము. బైబిల్స్ ఉన్నాయి కదా నాన్న, ఓపెన్ చేయండి. 1 రాజులు 17వ అధ్యాయం. 1 రాజులు గ్రంథము 17వ అధ్యాయం. ఒక 7 వర్డ్స్ చదువుతున్నాం ఆయన. 7 వర్డ్స్ చూద్దాం. ఫస్ట్ నేను చదువుతాను, తర్వాత మీరు చదవండి. చదవగలిగిన వాళ్ళందరూ చదవండి, చదువు ఒకవేళ మాకు చదవడం రాదు అంటే చూడండి, బయట చూడండి. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధీయులు తిష్బీయుడైన ఏలియా అహాబునొద్దకు వచ్చి, ఎవరి సన్నిధికి నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను.
చాలా వరకు వినండి. ఏంటంటే దేవుని ప్రజలకు వర్తమానం తెలియజేయడానికి కొరకై దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. ఆ వ్యక్తి పేరే ఏలియా. ఏం పేరు ఆయన పేరు? ఏలియా. ఈ ఏలియా దేవుని ప్రజలకు వర్తమానాన్ని తీసుకొని వచ్చేవాడు. ఇక్కడ ఏమైందంటే ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు ఆహాబు రాజు అనేటువంటి ఆయన పరిపాలిస్తున్నారు. అప్పుడు ఏమైందంటే దేవుడు ఏలియాకు ప్రత్యక్షమై ఏం చెప్తాడంటే, నువ్వు ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళి ఈ సంవత్సరము వర్షం పడదు, మంచు కూడా కురవదు అని ప్రకటన చేయమంటాడు. ఏమంటాడన్నా? వర్షం పడదు, మంచు కురవదు అని ప్రకటన చేయమంటాడు. చూడండి ఏలియా. ఎవరు ఆయన? ఏలియా. ఎవరు? ఏలియా. వినాలి. ఏలియా ప్రవక్త ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళి, రాజు కదా ఆయన, ఆ దేశానికి మొత్తానికి రాజు, మరి వర్షం పడకపోతే పంటలు పండవు కదా, వర్షం పడకపోతే ఏం పండవు? పంటలు పండవు. మరి అందరికీ ఆహారం కావాలి, దేశంలో ఉన్న ప్రజలందరికీ ఆహారం కావాలి. మరి అప్పుడు ఏం చేయాలి? అందరు ఎవరిని అడుగుతారు? ఆ దేశంలో ఉండే రాజుని అడుగుతారు. కనుక ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఏలియా చెప్పాడు, నువ్వు వెళ్ళి రేనా దీన్ని బైబిల్ క్లోజ్ చేయి, ఇంకా బైబిల్ క్లోజ్ చేయి. వినండి. ఏలియాను ఆహాబు రాజు దగ్గరికి దేవుడే పంపిస్తున్నాడు. నువ్వు వెళ్ళి ఈ సంవత్సరంలో వర్షం పడదు, మంచు కూడా కురవదు. సరే, వర్షం అంటే పడలేదనుకో, మంచు కూడా కురవకపోతే చిన్న చిన్న చెట్లు కూడా ఏమి మొలవు కదా. వర్షం పడితేనే పంటలు పండుతాయి. మరి వర్షం పడకపోతే మనకి ఆహారం ఎట్లా, పంటలు ఎలా పండుతాయి? ఇవన్నీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. చూడండి, ఆహాబు రాజు ఎవరైనా? ఆహాబు రాజు ఎవరు? కొంచెం ఏదో చాలా వినయంగా కదా ప్రజలు చెప్తున్నట్లుగా ఏలియా దగ్గర, ఆయనేమో ప్రవక్త, ఈయనేమో రాజు కదా. ఆహాబు రాజు కూడా ఇశ్రాయేలు ప్రజల్లో వ్యక్తే, కానీ కొంచెం ఏమైందంటే ఆయన ఒక స్త్రీని వివాహం చేసుకుంటూ వచ్చాడు. ఆమె పేరు యెజెబెలు. ఏం పేరు ఆమె? యెజెబెలు కదా. ఆమె ఎటువంటిదంటే విగ్రహారాధికురాలు. ఎవరామె? విగ్రహారాధన. బైబిల్ క్లోజ్ చూడండి. ఎవరామె? ఆహాబు రాజు యొక్క భార్య. చూడండి ఎంత చక్కగా ఉందో, అందంగా ఉంది. కానీ ఇవేం చేస్తాక అన్య దేవతలను పూజిస్తూ ఉంటారు, బయట దేవతలను పూజిస్తూ ఉంటారు. సరే, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఎందుకు దేవుడు తన ప్రజలైనటువంటి వారికి మంచిగా సమృద్ధిగా వర్షం ఉంచాలి కదా, పంటలు బాగా పండాలి, కానీ ఎందుకు దేవుడు ఈ విధంగా వర్షం కురవదని ఆజ్ఞాపించాడు అంటే మనకు ఒక మాట అర్థమవుతుంది. ఏం చేస్తున్నారంటే ఈ ఆహాబు రాజు వల్ల యెజెబెలు ఏం చేస్తుందంటే ఆ దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా బయట దేవతలకు పూజించమని ఆజ్ఞాపిస్తుంది అన్నమాట. బయట దేవతను పూజించమని. మరి రాజు భార్య రాణి అలా చేస్తా ఉంటే మరి ప్రజలు కూడా అలా చేయాలిగా, లేకపోతే రాజు శిక్షిస్తాడు కదా. ఈ విధంగా ఏమైపోయిందంటే ఆ దేశంలో ఉండే ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారన్నా ఇతర దేవతలను పూజిస్తున్నారు. అందుకని ఆ దేశంలో కరువు పరిస్థితులు దేవుడు ఇస్తూ వచ్చాడు. ఆ ప్రజలందరికీ ఏమి ఇస్తూ వచ్చాడు? కరువు పరిస్థితులు. చూడండి ఎందుకు ఇవన్నీ అంటే, ఇప్పుడు ఏం చెప్తున్నాడు? వెళ్ళి ఆహాబు రాజు చెప్పు అని ఏలియాను ఆహాబు దగ్గరికి పంపిస్తాడు. వర్షం పడదు, మంచు పడదని రాజు చెప్పిన తర్వాత ఆ ఒక్క మాట చెప్పాడు. ఇంకా దేవుడు వెంటనే మళ్ళీ ఏలియాకి ఏం చెప్పాడు తెలుసా? వినండమ్మా, ఏం చెప్పాడు తెలుసా? నువ్వు మాత్రం వెళ్ళి ఇక్కడ నుంచి వెళ్ళి నేను నీకు ఒక ప్లేస్ చూపిస్తాను, నువ్వు అక్కడ ఉండాలి. కేరీతు వాగు దగ్గర ఉండాలి. ఎక్కడ ఉండమని చెప్తున్నారమ్మా? కేరీతు వాగు దగ్గర ఉండు. మరి అక్కడ ఉంటే ఆయనకు ఆహారం ఎట్లా? మరి ఊరికే ఆ వాగులో నీళ్ళు తాగితే సరిపోయిందా? ఏం చెప్పాడు దేవుడు తెలుసా? నువ్వు వెళ్ళి కేరీతు వాగు దగ్గర దాగి ఉండు, నేను నీ కోసము ఆహారం పంపిస్తాను అని చెప్పాడు. మరి ఎలా పంపిస్తాడు ఏలియా కదా? అక్కడ దాగి ఉండమని చెప్పాడు. కేరీతు వాగు దగ్గర ఉండు, ఆ వాగులో ఉండేటువంటి నీళ్లు తాగుతూ ఉండు, నేను నీకు అదేంటి ఆహారం పంపిస్తాను.
బాబు చెప్పేశాడు ఆన్సర్. సండే స్కూల్ వీడియోస్ వింటారేమో ఎక్కడైనా కదా. ఏలియాను అక్కడ ఉండమని దేవుడు సెలవిస్తూ వచ్చాడు. చూడండి, ఏలియా వెళ్ళి అక్కడ బాబు దగ్గర ఎలా కూర్చొని ఉన్నాడు చూడు కదా. మోకాళ్ళ మీద కూర్చొని ఒకరు ప్రార్థన చేస్తున్నాడేమో దేవుడు అరణ్యంలో కదా. మనం ఏం చేస్తాం కదా, ఇక్కడ మంచి ప్లేస్ లో కూర్చున్నాను, మనకి ఏదో చెమట వస్తున్నట్టు ఇది ఫ్యాన్లు తిరుగుతున్నాయి కదా. మళ్ళీ మనకి కూలర్ కూడా పెట్టారు కదా, చల్లగా ఉంది. అయినా ఏమనుకుంటాం, ఇంకా వాటర్ కావాలి అనుకుంటాం. కొంచెం సేపు కూడా ఓపిక ఉంచుకోలేదు. మీరైనా మేమే కదా, ఎందుకనో కదా. చూడండి, ఏలియా అరణ్యంలో దేవుడు ఏలికి వాళ్ళ దగ్గర ఉండమన్నాడు. నీకు నేను అక్కడికి ఆహారం పంపిస్తానని చెప్పాడు. ఏ విధంగా పంపిస్తానని చెప్పాడంటే కాకుల ద్వారా ఆహారం పంపిస్తాడంట. కాకులు మరి నోటి ద్వారా ఆహారం తీసుకొని వెళ్ళి ఏలియాకి ఇస్తాయి కదా. మరి మనం తినేటప్పుడు ఆ కాకులు చూడండి, ఎప్పుడైనా మీరు బయట నిలబడేదని తింటా ఉన్నారు. ఏం చేస్తాయి కాకు? మన దగ్గర ఉన్నటువంటివి ఏదైనా బిస్కెట్ ఏదైనా తింటా ఉన్నాం, రొట్టె తింటా ఉన్నాం, ఏం చేస్తాయి? లాక్కొని వెళ్ళిపోతాయి. మరి ఇప్పుడు ఏలియాకు దేవుడు కాకుల ద్వారా ఆహారం పంపిస్తానన్నాడే, మరి అవి తినకుండానే ఏలియాకి తీసుకొస్తాయా? చూడండి, కాకులు ఎంత నమ్మకమైన చూడండి. కదా, కాకుల నోట్లు ఏమున్నాయన్న? ఇదో ఆహారం దేవుడు పంపించాడు వాటికి కదా. వాటి ద్వారా ఏలియాకు ఏం పంపించాడమ్మా? గర్ల్స్ వినండి, బైబిల్ క్లోజ్ చేయండిమా, వినండి. కాకుల ద్వారా దేవుడు ఆహారం పంపించాడు. ఒకవేళ కాకులు మధ్యలో ఆకలి అవి తినేయచ్చు కదా, తినేయచ్చా కాదా చెప్పండి. ఒకవేళ మీరు విన్నారు, సపోజ్ మీ పక్కన ఆంటీ వాళ్ళకు కొంచెం ఇది ఇచ్చిరాలనుకున్నాను, పంపించాలనుకో, ఏం చేస్తారు? మధ్యలో కొంచెమైనా దాని టేస్ట్ చూడాలనుకుంటారు కదా. కానీ కాకులు చూడండి, దేవుడి మాట వివేక చూపినాయి లేదా. మరి అర్థంగా ఏం అక్కడ వివేక చూపాడు కదా. ప్రభా నేను ఎందుకు వెళ్తాను అన్నాడా? దేవుడు చెప్పిన మాట వివేక చూపించి ఎక్కడికి వెళ్ళాడు? కేరికి బాబు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఉండమని చెప్పాడు దేవుడు. ఆహారం ఏమో కాకుల ద్వారా పంపిస్తాను, అది తింటా ఉంటూ బాబులో ఉన్నటువంటి నీళ్లు తాగుతాను చెప్పాడు. చూడండి, దేవుడి మాట ఏలియా ఎంతో విధేయత చూపుతూ వచ్చాడు. అవునా కాదా చెప్పండి సార్. ఇప్పుడు ఏలియా దేవుడికి విధేయత చూపుతూ వచ్చాడు. ఇప్పుడు మీరు విన్నారు నాన్న, పిల్లలు మాట్లాడద్దు, అరవద్దు ఎన్నిసార్లు చెప్తా ఉంటాం, సరే కూర్చోవాలి దేవుడు సరే అని చెప్తా ఉంటాం. కానీ మీరు ఏం చేస్తారు? ఎంతో నిర్లక్ష్యంగా ఉంటారు. ఇక్కడ కూర్చోవడానికి ఎంతో బాధపడతా ఉంటారు కదా. ఏలియా దేవుడు అరణ్యంలో ఎక్కడో వాళ్ళ దగ్గర కూర్చోమన్నాడు. అక్కడే ఉండు, నీకు ఆహారం పంపిస్తా అంటే నేను వెళ్ళను ప్రభు అన్నాడా? చెప్పండి చెప్పండి అన్నాడా? వెళ్ళనని ఏమన్నాడు? మరి దేవుడి మాటకు లోబడుతూ వచ్చాడు. దేవుడి మాటకి ఏం చూపుతూ వచ్చాడా? విధేయత చూపుతూ వచ్చాడు. ఏం చూపుతూ వచ్చాడు? మీకు స్టార్టింగ్ లోనే చెప్పారు కదా, ఎవరైతే విధేయత చూపుతారో వారి ద్వారా దేవుడు అద్భుత కార్యాలు చేస్తూ వచ్చాడు, చేస్తాడు అని చెప్పారు కదా. ఇప్పుడు చూడండి, కాకులు కూడా విధేయత చూపాయి. దేవుడు చెప్పిన మాట విని జాగ్రత్తగా ఏలియాకు ఆహారం తీసుకున్నాడు కదా. ఏలియా చూస్తా ఉన్నాడు, చేతులు ఎలా పట్టుకున్నాడు, ఎప్పుడు ఆహారం వస్తుందా కదా. దేవుడు చూడండి, కాకుల ద్వారా ఏలియాకి ఆహారం పంపుతూ వచ్చాడు. సరే, ఇప్పుడు మరలా ఏమైందంటే, ఇప్పుడు ఇంతవరకు అయిపోయిన తర్వాత మరలా దేవుడు ఏలియాను ఒక్కొక్క అడుగు మాత్రమే నడిపించుకుంటూ వస్తున్నాడు. ఫస్ట్ ఇక్కడికి వెళ్ళమన్నాడు, కేరికి వాళ్ళ దగ్గర ఉండు. అప్పుడు కరువు కదా, కరువు ఆ దేశంలో వర్షం పడదు కాబట్టి పంటలు పండవు, ప్రజలందరూ ఆకలితో ఉంటారు, ఎంతో బాధపడు. కానీ దేవుడు మాత్రం ఏలియాను పోషిస్తున్నాడు. ఎలా పోషిస్తున్నాడు? కాకుల ద్వారా ఆహారం పంపిస్తున్నాడు. మరలా ఇప్పుడు ఏమైందంటే దేవుడు మరలా ఏలియాను అక్కడ నుంచి వెళ్ళమంటున్నాడు. ఎప్పుడైతే ఆ కేరికి వాగులో బాగా వర్షం పడకపోతే వాగులో నీళ్ళు ఉంటాయా కదా, చెరువులో ఉంటాయి, వాటిలో ఉండవు కదా. చెరువులు కూడా ఎండిపోతున్నాయి రోజు రోజుకి. ఇంకా పూర్తిగా ఎండిపోయినాయి, వాటికి కూడా ఎండిపోయాయి. ఒకవేళ దేవుడు ఆహారం పంపిస్తాడేమో కానీ నీళ్ళు కూడా పంపించవచ్చు. కానీ దేవుడు ఏం చెప్పాడు? అక్కడ ఉన్న వాటరే తాగమన్నాడు. అక్కడ ఇప్పుడు వాటర్ కూడా లేవు, ఎండిపోయింది. వాగు ఏమైపోయిందా? ఎండిపోయింది. ఇప్పుడు దేవుడు మళ్ళీ ఏం చెప్పాడు తెలుసా ఏలియాకి? నువ్వు అక్కడి నుంచి లేచి సారేపతు అనేటువంటి గ్రామంలోకి వెళ్ళమన్నాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడమ్మా?
ఇప్పుడు ఏలియాను దేవుడు సారెపతు పట్టణంలోకి వెళ్ళు, అక్కడ ఒక విధవరాలిని నేను ఆజ్ఞాపించాను. ఏమన్నాడు? ఒక విధవరాలికి నేను ఆజ్ఞాపించాను. దేనికి ఆజ్ఞాపించాడంటే నిన్ను పోషించడానికి. ఇప్పుడేమో ఫస్ట్ ఎవరికి ఆజ్ఞాపించి పోషించాడు? కాదు. మళ్ళీ సెకండ్ స్టెప్ ఏంటంటే నువ్వు ఆ సారెపతు అనేటువంటి ఆ పట్టణంలోకి వెళ్ళు, అక్కడ ఒక విధవరాలు ఉంటుంది, ఆమె ద్వారా నేను నిన్ను పోషిస్తానని చెప్పాడు. సరే, ఇప్పుడు ఏలియా చిన్నగా ఎక్కడికి వెళ్ళాడు? సారెపతు అనేటువంటి పట్టణానికి వెళ్ళాడు. వెళ్తే అక్కడ ఏమైందంటే దేవుడు చెప్పినట్టుగా ఆయన ఎప్పుడైతే ఆ గ్రామంలోకి ప్రవేశించాడో, ఆ పట్టణంలోకి ప్రవేశించాడో, అక్కడ దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క సారెపతు విధవరాలు ఏం చేస్తుందంటే అక్కడ పుల్లలు ఏరుకుంటా ఉంది. ఏం చేస్తుందా? కట్టె పుల్లలు ఏరుకుంటా ఉంది. నిద్రపోతున్న బెనెట్ వినాలి. అక్కడ ఏం చేస్తుందంటే నాన్న వినండి బాగా, పిల్లలు చెప్పాలి పెద్దగా, పిల్లలు చాలా మంది నిద్రపోతున్నారు. బైబిల్ క్లోజ్ చేయండి, వినండి వినండి వినండి. సరే, ఇప్పుడు ఏమైందంటే ఈ సారెపతు విధవరాలు అక్కడ ఏం చేస్తుందంటే కర్రపుల్లలు ఏరుకుంటా ఉంది. కర్రపుల్లలు ఏరుకొని ఏం చేస్తుంది? అప్పుడు ఆయన ఏలియా ఏం చేస్తాడంటే ఏర్కొని వెళ్ళబోతా ఉంటే అప్పుడు ఏలియా ఏం చేస్తాడు? పిలుస్తాడు. పిలిచి వెంటనే ఏం చేస్తాడంటే నాకు కొంచెం మంచినీళ్ళు తీసుకురామ్మా అని చెప్తాడు. ఏమంటాడు? మంచినీళ్ళు ఏం తీసుకురమ్మంటాడమ్మా? మంచినీళ్ళు తీసుకొని రమ్మంటాడు. అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే సరే అని వెళ్తా ఉంటుంది, మంచినీళ్ళు తీసుకుందామని వెళ్తా. ఈలోపు మళ్ళీ ఏమంటాడంటే దేవుడు ఏలియా ఏమంటాడంటే అమ్మా నాకు బాగా ఆకలిగా ఉంది, మీ దగ్గర ఏదైనా ఒక రొట్టెలు లేదా అప్పం ఉంటే తీసుకొని రా అంటాడు. ఏమంటాడు? ఒక చిన్న అప్పం తీసుకొని రామ్మా, నా కొరకు ఆహారం తీసుకొని రా అంటే ఆవిడ ఏం చెప్తా ఉంటుందంటే మీకు చెప్పాను కదా ముందేనా వినాలి. ఎందుకంటే అసలే కరువు పరిస్థితిలో పంటలు పండట్లేదు, ఆహారం దొరకట్లేదు. ఇప్పుడు ఏం చేస్తుంది? ఆమె దగ్గర కూడా ఆహారం లేదు. కానీ ఏంటంటే ఆమె దగ్గర అంట ఏం చెప్తుంది? ఏలియా అడిగినప్పుడు అప్పం తీసుకురాబట్టి ఏలియాతో ఏం చెప్తుంది? బాగా వినాలి గర్ల్స్, వినండి. ఏలియాతో ఏం చెప్తుంది తెలుసా? దైవజనుడితో ఏం చెప్తుంది తెలుసా? నా దగ్గర అప్పం ఒకటి కూడా లేదు, నా దగ్గర కొంచెం పిండి ఉంది, తొట్టిలో పట్టేడు పిండి. పట్టేడు అంటే మనం చేతితో ఎంత పట్టుకుంటాం అంటే, పిడికితో ఎంత పట్టుకుంటాం అంటే అంత పిండి మాత్రమే ఉంది నా దగ్గర. కొంచెం నూనె ఉంది కదా, రొట్టె కాల్చుకోవాలంటే ఆయిల్ కావాలి కదా మనకి, అవసరం లేదా? చెప్పడానికి ఎప్పుడు రొట్టె చేయలేదు మీ మమ్మీ, చపాతీలు పూరీలు చపాతీలు వేస్తే కావాలి, ఆయిల్ కావాలి. ఆమె అంటుంది నా దగ్గర తొట్టిలో కొంచెం నూనె ఉంది, తొట్టిలో పట్టేడు పిండి మాత్రమే ఉంది అని చెప్తా ఉంది. ఎవరు? సారెపతు విధవరాలు చెప్తా ఉంటే అప్పుడు ఏలియా అంటున్నాడు అమ్మా నువ్వు వెళ్ళి మొదట నా కొరకు ముందు ఒక అప్పం చేసుకొని తీసుకురా. ఏమంటున్నాడు? మొదట నా కోసమే ఒక అప్పం చేసుకొని రా అని చెప్తుంది. ఆమె అంటుంది అయ్యా నా దగ్గర కొంచెం పిండి ఉంది, కొంచెం నూనె ఉంది, ఈ కొంచెం పిండితో రొట్టె చేసుకొని నేను నాకు ఒక బిడ్డ ఉన్నాడు, ఆ బిడ్డ ఇద్దరం తిని ఈ రోజుతో చనిపోదాం అనుకున్నామయ్యా అని చెప్పి. అయితే ఏం అంటాడు? నువ్వు ఇవన్నీ కాదు కానీ నువ్వు మొదట వెళ్ళి నా కొరకు ఒక అప్పం చేసుకొని తీసుకురా. మా వింటున్నారా? ఏమన్నాడు ఏలియా? నా కొరకు మొదట ఒక అప్పం చేసుకొని రా అని చెప్పాడు. సరే, ఇక ఆమె వెళ్ళింది. ఇంటికి వెళ్ళి ఆ తొట్టిలో ఉన్నటువంటి ఆ పిండిని పిసికి రొట్టె వేస్తుంది. ఇప్పుడు ఏలియా దగ్గరికి తీసుకొని వచ్చింది. అర్థమవుతుందా? ఏలియా దగ్గర తీసుకొచ్చింది, ఆ యొక్క రొట్టెని తీసుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు ఏలియా రొట్టెని తిన్నాడు. దేవుడి నామం ప్రార్థన చేసి ఇచ్చినటువంటి ఆహారం బట్టి వందాలని చెప్పేసి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత ఆ ఏలియాకి ఇచ్చి ఆవిడ ఇంటికి వెళ్ళిపోయి చూసేసరికి తొట్టిలో ఇంకా పిండి ఉంది, ఇంకా నూనె ఉంది. 3.5 సంవత్సరాల వరకు 3.5 సంవత్సరాలు చూడండి, ఒక్క రోజులో అయిపోయేటువంటి ఆహారంను దేవుడు ఎన్ని సంవత్సరాల వరకు ఉంచాడు ఆమెకి? 3.5 సంవత్సరాలు. ఒకవేళ మనం అనుకుందాం ఆ సారెపతు విధవరాలు అయ్యా నా దగ్గర కొంచెం పిండే ఉంది, నేను నా కొడుకు తినాలి, నీకెక్కడ తెచ్చిపెట్టాననిందా? తినాలి. ఏమనిందమ్మా? ఏమనింది? ఆయన మాటకి ఎదురు చెప్పలేదు కానీ కొంచెం పిండి కొంచెం నూనె ఉందని చెప్పింది కానీ
నేను తీసుకురానయ్యా మాకే సరిపోదని చెప్పినా ఏమీ అనకుండా ఏరియా లేదా ప్రవక్త చెప్పినటువంటి మాటకు ఎదురు చెప్పకుండా విధేయత చూపుతూ వచ్చింది. అవునా కదా? విధేయత చూపుతూ చెప్పాలి కాదు, విధేయత చూపుతూ వచ్చింది. చూడండి, ఎప్పుడైతే ఆ విధేయత చూపి మొట్టమొదటిగా అప్పం తీసుకొని వచ్చి ఏరియా ఇచ్చిందో, ఇచ్చి ఇంటికి వెళ్ళిపోయి చూసేసరికి తన తొట్టిలో ఇంకా సమృద్ధిగా పిండి ఉంది, ఇంకా నూనె ఉంది. 3.5 సంవత్సరాల వరకు ఆమె ద్వారా ఏరియా పోషింపబడుతూ వచ్చాడు. ఏరియా ద్వారా ఆవిడ ఆమె కుమారుడు కూడా పోషింపబడుతూ వచ్చాడు. మీకు ఆమె చూపించలేదు కదా, ఇది చూడండి. ఎవరైనా సారేపదు ఆమెకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. నాన్న అర్థమైందా? ఎవరు ఆవిడ? సారేపతి. ఏం చేయడానికి వచ్చింది నాన్న బయటికి? పుల్లలు ఏర్పడాలి. చూడండి, చేతులు ఉన్నాయా? పుల్లలు ఉన్నాయా? ఇప్పుడులాగా మనకి గ్యాస్ కాదు కదా, ఆ కాలంలో పొయ్యి వెలిగించుకొని కట్టెలు తీసుకొని వెళ్ళి అప్పుడు చేసుకోవాలి వంట. అందుకని పుల్లలు ఏర్పడానికి వచ్చింది. అప్పుడు ఏరియా కనపడి ఏం చెప్పాడు? మీరు చెప్పండి. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను? ఏమడిగాడు ఫస్ట్ స్టార్టింగ్? కొంచెము దాహంగా ఉంది, కొంచెం తిరిగినామా. ఆమె వెళ్ళబోతుండగా మళ్ళీ ఏమడిగాడు? కొంచెం ఆహారం తీసుకురామన్నాడు. ఆహారం తీసుకురామంటే అప్పుడు ఆమె ఏం చెప్పింది? అయ్యా, నా దగ్గర కొంచెం పిండి ఉంది, కొంచెం నూనె మాత్రమే ఉంది. ఈ కొంచెం పిండితో ఇప్పుడు మేము అప్పములు లేదా రొట్టెలు చేసుకొని తిని చనిపోదామనుకుంటున్నాము. దైవజనుడు ఏం చెప్పాడు? అమ్మా, నువ్వు వెళ్ళి మొదట నాకు ఒక అప్పం చేసుకోరా అని చెప్పాడు. వింటున్నానా గర్ల్స్? వింటున్నానా? దేవుని మాటకు విధేయత చూపింది. ఎవరామె? సారేపతు విధవరాలు. అంటే ఆల్రెడీ మీకు తెలుసు, కొంతమందికి భర్త చనిపోయినటువంటి స్త్రీ, యజమానుడు లేడు, తన భర్త లేడు, తన కుమారుడు ఆవిడ మాత్రమే ఉంటున్నారు. వాళ్ళిద్దరికి సరిపోయిన ఆ రోజుకి ఆహారం మాత్రమే ఉంది, అది తిని చనిపోదాం అనుకుంది. కానీ దేవుడు అద్భుత రీతిగా ఏరియాని పంపించి ఆ యొక్క కుమారుడిని తల్లిని పోషిస్తూ వచ్చాడు. ఆ విధంగా ఏరియా కూడా విధానాల ద్వారా పోషింపబడుతూ వచ్చాడు. 3.5 సంవత్సరాలు దేవుడు వర్షం కురవదు, మంచు కురవదని చెప్పాడు కదా. అందుకని 3.5 సంవత్సరాలు దేవుడు ఎవరి ద్వారా పోషిస్తూ వచ్చాడు? కాపాడుల ద్వారా పోషించాడు. నెక్స్ట్ ఎవరి ద్వారా? సారేపతి విధవరాల ద్వారా పోషింపబడుతూ వచ్చాడు కదా. ఎందుకు పోషించాడంటే ఏరియా దేవుని మాటకు విధేయత చూపుతూ వచ్చాడు కదా. బిడ్డ, నువ్వు కూడా దేవుని మాటకు విధేయత చూపాలి, తల్లిదండ్రులకు విధేయత చూపాలి. నెక్స్ట్ మీ యొక్క స్కూల్లో మీరు వెళ్ళినటువంటి టీచర్స్ దగ్గర కూడా విధేయత చూపాలి. చెప్పిన మాట వినాలి. సరిగా కూర్చోడానా పిల్లలు? ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా? నిద్రపోతున్నారా? వినండి. అటెన్షన్లో ఉండాలి, నిద్రపోకూడదు, యాక్టివ్గా ఉండాలి. చిన్నపిల్లలు ఎక్కడ చురుకుగా ఉంటారో, ఎందుకు నిద్రపోతారు? మీరు ఫోన్ చూడడానికి కానీ గంటలు ఇస్తారు. దేవుని మాటలు వినడానికి కష్టాలు పడుతున్నారు. సరే కూర్చోవాలన్నా బాబు, సిట్రైట్లో కూర్చో. సరే, ఇప్పుడు ఏరియా ద్వారా దేవుడు 2 అద్భుత కార్యాలు చేస్తూ వచ్చాడు. తర్వాత ఏమైందంటే దేవుడు తర్వాత ఏరియాకు మళ్ళా ప్రత్యక్షమయ్యాడు. ఏం చెప్పాడంటే, ఈ భూమి మీద నేను ఇప్పుడు 3.5 సంవత్సరాలు అయిపోయింది కదా. దేవుడు ఏరియాను పోషించడం అయిపోయింది. మరి అహాబ్రా సంగతి ఎట్లా? తన ఆ దేశంలో ఉన్న ప్రజల సంగతి ఎట్లా? వాళ్ళు ఎంతో కరువుపడి ఎందుకు దేవుడు ఆ పరిస్థితి అనుగ్రహించాడు అంటే, ఇశ్రాయేలు అందరూ ఏం చేస్తున్నారు? యెజెబెలు ప్రవక్త చేసినటువంటి ఆ యొక్క బయలు దేవతను పూజిస్తూ వచ్చారు. అర్థమవుతుందా పాయింట్ మా? అర్థమైందా నేను చెప్పిన పాయింట్? ఆ యెజెబెలు ప్రవక్త ఏం చేసిందంటే, ఆ దేశంలో ఉన్న ప్రజలందరినీ ఏం చేస్తా వస్తుంది? ఇశ్రాయేలు అందరి చేత ఆ బయలు దేవతను పూజించమని చెప్పింది. అందుకని దేవుడు కోపం వచ్చేసి ఏం చేశాడు? వర్షమే కురిపించండి, మంచు కూడా కురిపించదు, చిన్న మొలక కూడా మొలవదు. చూడండి ఎంత కఠినమైన పరిస్థితుల్లో దేవుడు తీసుకొని వచ్చాడు. ఎందుకని? ఎప్పుడైతే దేవుని మాటకు అవిధేయత చూపుతూ వచ్చాడు కదా. విగ్రహములకు పూజ చేయదు. ఇశ్రాయేలుకు తెలీదా? దేవుడు ఎంతగానో పోషిస్తూ వచ్చాడు. అరణ్యంలో మన్నాను కురిపిస్తూ వచ్చాడు, బండ నుంచి నీళ్ళు ఇస్తూ వచ్చాడు. ఇప్పుడు ఏమైపోతూ వచ్చింది? ఆ యొక్క ఆహాబు యెజెబెలు ద్వారా వాళ్ళు కూడా ఏం చేస్తారు? బయలుదేవతను పూజించడానికి మొదలు పెట్టారు. మళ్ళా దేవుడు ఏరియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షం కురిపించబోతున్నాను,
నువ్వు వెళ్ళి ఆహాబుతో చెప్పు. ఎవరితో చెప్పాలి ఇప్పుడు? ఆహాబుతో. వర్షం కురిపించలేదని ఆహాబుతో చెప్పాడు. మళ్ళా ఇప్పుడు కురిపించబోతున్నాను అని చెప్పి మళ్ళా ఏలియాను ఆహాబు దగ్గరికి వెళ్ళమంటూ ఉన్నాడు. సరే, ఇప్పుడు ఏలియా ఏం చేస్తా ఉన్నాడంటే ఆహాబు దగ్గరికి వేస్తా ఉన్నాడు. ఆహాబు ఎవరైనా ఆహాబు రాజు, ఎవరైనా రాజు. మళ్ళా వచ్చాడు ఏలియా ఎవరి దగ్గరికి? ఆహాబు దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏం చెప్పబోతున్నాడంటే మళ్ళా దేవుడు వర్షం కురిపించబోతున్నాడు అని ఆహాబుకు చెప్పడానికి కొరకై ఏలియా వచ్చాడు. వచ్చేసరికి ఆహాబు బాగా కోపం వస్తుంది. ఎందుకు ఏలియా ద్వారా ఇదంతా జరుగుతుంది ఏంటి? ఎందుకు కరువు పరిస్థితులు ఇంత 3.5 సంవత్సరాల వరకు ఇదంతా ఎందుకు జరుగుతూ వచ్చింది అని ఆహాబు ముందే కోపంగా ఉన్నాడు ఏలియా మీద కదా. ఏలియా ఏమో ప్రవక్త, దేవుడు చెప్పినటువంటి మాట కూర్చోన్నా సిగరెట్లో కూర్చో వినాలి. చూడండి, ఏలియా ద్వారా ఏలియా పైన ఆహాబు చాలా కోపంగా ఉంటుంది. ఎప్పుడైతే ఏలియా ఆహాబు దగ్గరికి వెళ్ళాడో చెప్దామని వెళ్ళేసరికి ఏలియాను ఆహాబు ఏమంటున్నాడంటే ఇశ్రాయేలును శ్రమ పెట్టువాడు నీవేనా అంటున్నాడు. ఏమంటున్నాడు చెప్పండి? ఇశ్రాయేలును శ్రమ పెట్టువాడకు నీవు కావా అంటున్నాడు. అవును, దేవుడు చెప్పాడు కదా, వీళ్ళందరూ ఆ విగ్రహాలకు పూజ చేస్తున్నారు కాబట్టి దేవుడు బాగా కోపచ్చు. అందుకని చెప్పేసి ఆ యొక్క దేశంలో వర్షం కురిపించకుండా దేవుడు అలా చేస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆహాబు బాగా కోపం వచ్చింది. నువ్వే ఇలా చేస్తున్నావా అని చెప్పి అన్నప్పుడు వెంటనే ఏలియా ఏమని చెప్పాడు తెలుసా? నేను కాదు, యెహోవా ఆజ్ఞను గాయకొనక మీరు ఏం చేస్తున్నారు? బయలు దేవతలను అనుసరిస్తున్నారు కదా. బయలు దేవతలు అంటే రాతితో చేసినటువంటి బొమ్మలు, వాటిని పూజిస్తున్నారు. అందుకే దేవుడు మీ మీద కోపగించుకొని ఈ విధమైనటువంటి పరిస్థితిని తీసుకొని వచ్చాడు అని చెప్తూ వచ్చాడు. అర్థమైనా? ఎందుకు ఇలాంటి కరువు పరిస్థితి ఎందుకు వచ్చింది నాన్న? బయలుదేవతను పూజిస్తా ఉన్నారు, బయలుదేవతను అనుసరిస్తున్నారు, అలాంటి పనులు చేస్తున్నారు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఇలాంటి కరువు పరిస్థితిని తీసుకుని వస్తూ వచ్చాడు. ఎప్పుడైతే ఏలియా ఈ మాట చెప్తూ వచ్చాడు ఆహాబుతో ఈ మాట చెప్పాడు. చెప్పేసరికి అప్పుడు ఆహాబుకి అర్థమైపోతే ఆహాబు యెజెబెల్ ఏం చేస్తుంది తెలుసా? దేవుని బిడ్డలైన వాళ్ళందరినీ ఎవరైతే దేవుడు అనుసరిస్తారో వాళ్ళందరినీ కూడా చంపేస్తుంది. అలా చేస్తా ఉంది. అయితే ఎప్పుడైతే దేవుడు ఈ యొక్క దేవుడి ప్రజలైనటువంటి వారందరినీ కాపాడడానికి కొరకే బాగా వినండమ్మా, వినండి, ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోవాలి. ఈ యెజెబెల్ ఏం చేస్తుందంటే ఆ దేశంలో ఉన్న ప్రజలందరినీ బయలుదేవతలకు పూజ చేయమని చెప్తా ఉంది, బయలుదేవతకి నమస్కరించమని చెప్తా ఉంది. అయితే ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క కార్యాలన్నీ చూస్తూ వచ్చారు కదా. మరి ఇప్పుడు బయలుదేవతకు పూజ చేయొచ్చా? చేయకూడదు కదా, నమస్కరించకూడదు కదా. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? యెజెబెల్ మాట వింటూ వచ్చారు, ఆహాబు చెప్పినట్టుగా పూజిస్తూ వస్తున్నారు. అందుకని చెప్పేసి దేవుడు కోపగించుకొని ఈ పరిస్థితిని తీసుకుని వస్తూ వచ్చాడు. ఇప్పుడు ఏమైందంటే దేవుడు ఇప్పుడు ఏలియా ఈ మాట ఆహాబుతో చెప్తూ వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు ఆ విధంగా బయలుదేవతకు నమస్కరిస్తూ చేస్తూ వస్తున్నారు. కాబట్టి దేవుడు వర్షం కురిపించలేదు. ఇప్పుడు మరలా దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని భూమి మీద వర్షం కురిపిస్తానని చెప్పి ఏలియాను ఆహాబు దగ్గరికి వింటున్నారా? సరిచూము ఏలియాను ఆహాబు దగ్గరికి పంపించాడు. పంపించినప్పుడు ఆహాబేమో కోపంతో ఏమన్నాడు? ఇశ్రాయేలు శ్రమ పెట్టి వాడు నీవు కావా అంటే నేను కాదయ్యా, మీరు బయలుదేవతను అనుసరించి అలాంటివన్నీ చేస్తున్నారు కాబట్టి దేవుడు ఇలాంటి పరిస్థితి తీసుకొని వచ్చాడు, నీకు నీ ఇంటి వాడికి ఇలాంటివి శ్రమ పెడుతూ వచ్చాడు అని చెప్పాడు. సరే, ఇప్పుడు ఏమైందంటే ఏలియా ఈ యొక్క ఆహాబుతో ఏం చెప్తున్నాడంటే నువ్వు ఎప్పుడైతే ఇవన్నీ మానుకుంటావో అప్పుడే నీకు దేవుడు మంచిగా వర్షం ఇస్తాడు అని చెప్తాడన్నమాట. అయితే ఇప్పుడు బయలుదేవతలు పూజించేటువంటి ప్రవక్తలు ఉన్నారు, దేవుడు వాక్యం చెప్పేటువంటి ప్రవక్తలు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు ఆ దేశంలో. అయితే ఇప్పుడు యెజెబెల్ ఏం చేస్తుందంటే దేవుడు వాక్యం చెప్పేటువంటి వాళ్ళందరినీ చంపేయమని సెలవిస్తాము. అయితే అందులో ఒక ఆయన ఉన్నాడు, ఓబద్యా అని ఒక అతను
ఒక 100 మందిని ఒక రూమ్ లో ఉంచుకొని వాళ్ళకి ఆహారం ఇచ్చి పోషిస్తా ఉన్నాడు. అలాంటి ఓబద్య ఎవరైతే ఆహాబు ఉన్నటువంటి ఆ యొక్క దేశంలో ఉండి వచ్చాడు. ఒకసారి ఏమైందంటే ఓబద్య ఆహాబు ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఆ దేశంలో కరువు పరిస్థితులు ఉన్నాయి కదా, ఎక్కడైనా కొంచెమైనా వాటర్ ఉన్నాయా లేవని ఆ దేశం అంతా తిరుగుతా ఉన్నారు. ఆ దేశం అంతా తిరుగుతా ఈ లోపల ఏరియా వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ యొక్క ఓబద్య కనిపించిన తర్వాత ఏం చెప్పినప్పటికీ ఆహాబు ఏరియా మీద బాగా కోపంగా ఉన్నాడు కాబట్టి ఈ ఓబద్యతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏరియా ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ వచ్చారు. ఆహాబుతో సెలవు చెప్పు, ఈ విధంగా వర్షం కురిపించబోతున్నానని చెప్పమంటే ఓబద్య అంటున్నాడు, నేను చెప్పను, నేను వెళ్ళి చెప్పాననుకో ఇప్పుడు ఆయన నన్ను చంపేస్తాడు, నేను ఆయన మాట ప్రకారం బయట తిరుగుతున్నాను, ఇక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పి. సరే ఇవన్నీ కాదు కానీ మీకు అర్థం కాదు. కానీ ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు ఏరియా ఆహాబు దగ్గరికి వచ్చిన తర్వాత ఏమైపోతుందంటే ఆహాబు ఏమంటాడంటే ఇప్పుడు ఆ దేవుడు గురించి చెప్తా వచ్చాడు. మా బయట ప్రవక్త మా దేవుడు గొప్పవాడా, మీ దేవుడు గొప్పవాడా అనుకుంటూ ఏరియా ఏం చెప్తాడంటే ఈ ప్రవక్తలు ఆహాబుతో ఏం చెప్తాడంటే ఇప్పుడు మనము నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నాం కదా, మీరు 2 తలంపుల మధ్య ఉన్నారు కాబట్టి ఇప్పుడు నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలనుకుంటే మీరు ఏం చేయాలంటే వినండి. మీరేం చేయాలంటే ఇప్పుడు మీరు మీ దేవుడికి బలి అర్పించండి. 2 ఎద్దులు నా దగ్గర తీసుకోండి. వినండి మా బాగా. ఇక్కడ ఏమవుతుందంటే ఏరియా ఏం చెప్తారంటే ఆహాబుతో 2 ఎద్దులను నా దగ్గర తీసుకొని రండి, మీరు బలి అర్పించండి, మేము బలి అర్పిస్తాం. ఎవరి బలి అయితే దహించబడుతుంది. మనము మామూలుగా ఏం చేస్తాము, ఒకవేళ ఏదైనా కాల్చాలంటే దానికి అడ్డు పెడితే అది కాలిపోతుంది. కానీ ఇక్కడ ఏరియా ఏం చెప్తారంటే ఇప్పుడు ఆ యొక్క దహన బలి పశువును వధించాలి. వధించితే ఎవరి దేవుడైతే ఆ యొక్క దహన బలిని కాల్చివేస్తాడో వారే నిజమైన దేవుడు అని ఏరియా ఒక సవాల్ వేస్తూ వచ్చాడు. ఇప్పుడు చూడండి ఆహాబు రాజేమో మా బయలు దేవుడు గొప్పవాడని వాళ్ళు ఏం చేస్తారు చూడండి. ప్రజలందరూ వాళ్ళు కూడా ఈ విధంగా బలి అర్పించడానికి కొరకై చూడండి వాళ్ళు కూడా బలి అర్పిస్తూ వస్తున్నారు. ఇదేమో ఆహాబు రాస్తారు. ఇటు సైడ్ ఏమో చూడండి వినండి, ఇటు సైడ్ ఏరియా, ఇటు సైడ్ ఏరియా. ఇద్దరు ఇప్పుడు దహన బలి అర్పించాలి. ఈ యొక్క దహన బలిని ఏ విధంగా అర్పిస్తారంటే వినండి గర్ల్స్, దహన బలిని ఏ విధంగా అర్పిస్తారంటే ఆయనేమో రాళ్ళతో బలిపీఠం కట్టాడు. ఎవరు? ఆహాబు కూడా ఒక బలిపీఠం కట్టి దానిపైన ఎద్దును వధించి దానిపైన వేస్తాడు. ఇప్పుడు కట్టెలు పేర్చి ఎద్దును కూడా వధించి దానిపైన పెట్టేశాడు. ఇప్పుడు ఏరియా కూడా ఏం చేశాడంటే ఒక గిల్లాల్లో ఉన్నటువంటి ఒక 12 రాళ్ళను తీసుకున్నాడు. ఆ రాళ్ళతో ఒక బలిపీఠంను కట్టాడు. ప్రతి గోత్రంలో నుంచి ఒక 12 రాళ్ళను తీసుకొని 12 రాళ్ళతో బలిపీఠం కట్టి ఆ బలిపీఠం పైన ఎద్దును ఉంచాడు. చూడండి ఇప్పుడు ఏమైతుందంటే ఇక్కడ ఈ యొక్క ఆహాబు యొక్క ప్రజలందరూ ప్రార్థన చేయాలి. ఇప్పుడు దేవుడు ఆకాశం నుంచి అగ్ని కురిపించి దాన్ని దహించి వేయాలి. ఇప్పుడు ఆహాబు దేవుడు గొప్పవాడా, మన దేవుడు గొప్పవాడా అనేటువంటి ఇక్కడ ఒక సవాల్గా మారుతుంది. బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ పాయింట్ చూడండి. ఆహాబు తన ప్రజలందరూ వచ్చేసి అక్కడ బయలు దేవతకు ప్రార్థన చేస్తా ఉన్నారు. వాళ్ళు కూడా చూడండి ఏమని ప్రార్థన చేసింది, బయలా దేవుడా ఈ యొక్క దహన బలిని దహించివేయి. ఎప్పుడైతే చూడండి మనము ఏదైనా వెలిగించాలంటే మనకి అగ్ని కావాలి కదా, అగ్నిలో ఉంటేనే ఏదైనా మనం వెలిగించగలం, దాన్ని కాల్చివేయగలం. కానీ ఇక్కడ ఏవి ఉపయోగించకూడదు, మనం అగ్నికి సంబంధించినటువంటి వస్తువులు ఏవి ఉపయోగించకూడదు. దేవుడే ఆకాశం నుంచి అగ్ని కురిపించి దానిని దహించి వేయాలి. అలా ఇక్కడ అది ఒక సవాల్ అన్నమాట. చూడండి వీళ్ళు మాత్రము బయలు దేవతను పూజించే వాళ్ళు కదా, వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు బయలు దేవతకి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎంతసేపటి నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నారంటే ఏం చేస్తున్నారు, వాళ్ళ దేవుడిని ప్రార్థిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ దేవుడు వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే ఎంతసేపు చూసినా ఉదయం నుంచి సాయంత్రం వరకు
తీసివేయబడలేదు. చూడండి ఎంత పెద్దగా ప్రార్థన చేస్తున్నారంటే బైబిల్లో చూస్తే కేకలు వేస్తూ అరుస్తూ వాళ్ళ శరీరాన్ని ఇలా పోసుకుంటున్నారు కత్తులతో. ఎందుకని? మా దేవుడు గొప్పవాడని వాళ్ళు అనుకుంటున్నారు. ఏలియా ఏమో మా దేవుడు గొప్పవాడు అంటున్నాడు. ఇటు సైడ్ ఏమో ఏలియా మాత్రమే ఉన్నారు, అటు సైడ్ ఏమో ఆహాబు, ఆ దేశస్తులందరూ ప్రజలందరూ ఉన్నారు. చూడండి, ఆహాబు దగ్గర మాత్రం చాలా మంది ఉన్నారు, ఇక్కడ మాత్రం ఏలియా ఒక్కడే ఉన్నాడు. చూడండి ఏం చేస్తున్నారంటే ఆ యొక్క బలిపీఠం మీద ఆ యొక్క బలిపీఠం కడుతూ వచ్చాడు. 12 రాళ్లతో బలిపీఠం కట్టి ఏలియా ఇటు సైడ్ ఉన్నాడు. ఇప్పుడు ఏలియానే వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, మీరు మీ దేవుడిని ప్రార్థన చేయండి. ఒకవేళ మీ దేవుడు ఏం చేస్తున్నాడు? ధ్యానం చేస్తున్నాడు. ఎంతసేపు చూసినా వాళ్ళు పెద్ద పెద్దగా అరుస్తున్నారు, కేకలు వేస్తున్నారు. బయలా దేవత మా ప్రార్థన ఆలకించి ఈ దహన బలి ఈ యొక్క దహన బలిని దహించే అని ప్రార్థన చేస్తా ఉన్నారు. వినాలి, నన్ను సరి కూర్చోండి పిల్లలు, వినండి, అటెన్షన్ లో ఉండండి, బాగా వినాలి. ఇప్పుడు ఏమైందంటే వీళ్ళు ప్రార్థన చేస్తా ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఇంకా ఏం చేస్తున్నారు చూడండి, ఆ కత్తులు తీసుకొని ఇలా కోసుకుంటున్నారు, చర్మాలంతా కోసుకుంటున్నారు. ఎందుకు? ఎంత వాళ్ళ దేవుడు నిజంగా చేస్తారా లేదు చూడండి, ఎట్లా చేస్తున్నారు చూడండి. కత్తితో ఇలా చర్మాన్ని కోసుకుంటున్నాడు. అలాగైనా దేవుడు కదిలించి దాన్ని దహించి వేస్తాడేమో. చూడండి, ఉదయం నుంచి సాయంత్రం వరకు పోరాడిన ఏలియా ఏమో వాళ్ళతో కొంచెము ఎలా అంటే ఎగతాళిగా మాట్లాడుతున్నాడు ఏలియా. చూడండి, మీ దేవుడు ఒకవేళ ధ్యానించున్నాడేమో, దూరం ఉన్నాడేమో, ప్రయాణం చేస్తున్నాడేమో, నిద్రపోతున్నాడేమో, ఎన్ని రకాలుగా ఏలియా చెప్తా ఉన్నాడు. ఒకవేళ మీరు లేపాలేమో, లేపండి, ప్రార్థన చేయండి అని చెప్తూ వచ్చాడు. ఎంతసేపు చూసినా వాళ్ళ దేవుడు అగ్ని పంపించలేదు, అని ధ్యానించబడలేదు. వినండి, ఎప్పుడైతే ఏలియా చూడండి, ఏలియా ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఏలియా ప్రార్థన చేస్తూ వచ్చి ఏమైపోయిందంటే ఆకాశం నుంచి ఎప్పుడైతే ఏలియా ప్రార్థన చేస్తాడు, ఆకాశం నుంచి అగ్ని వచ్చి దీని మొత్తాన్ని దహించి వేస్తూ వచ్చింది. ఎలా అంటే వినండి, ఏలియా ఏం చేస్తూ వచ్చాడంటే, మామూలుగా మనము అగ్ని వెలిగించాలంటే అది ఎండిపోయిందంటేనే మంచిగా వెలుగుతుంది. కానీ ఇక్కడ ఏలియా ఏం చేశాడంటే ఈ బలిపీఠం చుట్టూ నీళ్లు కూడా పోపిస్తాడు. ఇంకొక సవాలు అర్థమవుతుందన్నా, నీళ్లు పోసి మనం ఏదైనా ఒక పేపర్ పై తడిచిందనుకో దాన్ని వెలిగించలేమా? వెలిగించలేము. అది మామూలుగా పొడిగా ఉంటేనే అది కాలిపోతుంది. కానీ ఇక్కడ ఏలియా ఏం చేస్తూ వచ్చాడు, దీని చుట్టూ నీళ్లు కూడా పోపిస్తూ వచ్చాడు. 4 తొట్ల నిండా నీళ్లు నిండుగా పొర్లి పాడుతున్నాయి. నీళ్లు నిండా పొర్లి అయినా కూడా చూడండి దేవుడు ప్రార్థన చేస్తూ వచ్చాడు. అగ్ని వచ్చి ఇంత తడిగా ఉన్నటువంటి బలిపీఠం మొత్తాన్ని ఏం చేస్తూ వచ్చి దహించి వేస్తూ వచ్చి ఏమైపోయింది? దహించి. ఇప్పుడు ఆహాబు దగ్గర 450 మంది ప్రవక్తలు ఉన్నారు, బయలుదేవతను పూజించేవాడు వాడు. వాళ్ళందరూ ఎప్పుడైతే ఈ యొక్క అద్భుత కార్యాలు చూస్తూ వచ్చారో పారిపోతూ ఉంటే ఏలియా చెప్పాడు, ఆ ప్రజలందరినీ పట్టుకొని చంపివేయమని చెప్తూ వచ్చాడు. అర్థమవుతుందా? చూడండి, నిజమైన దేవుడు ఎవరో మీకు అర్థమైపోతుంది ఇక్కడ. ఏలియా ద్వారా దేవుడు అద్భుత కార్యాలు చేస్తూ వచ్చాడు. అక్కడేమో కాకుల ద్వారా ఆహారం వస్తూ వచ్చింది. తర్వాత సారెపట్టు విధవరాలు ఆమెను పోషిస్తూ వచ్చాడు, ఏలియా కూడా పోషింపబడుతూ వచ్చాడు. ఇక్కడేమో ఈ యొక్క బలిపీఠం దేవుడు ధ్యానించి వేస్తూ వచ్చి ఇప్పుడు వాళ్ళు కూడా యెహోవాయే నిజమైన దేవుడు ఏమంటున్నారు? వాళ్ళు కూడా యెహోవాయే, వినండి ఏమంటున్నారమ్మా? యెహోవాయే నిజమైన దేవుడు అని ఆహాబు దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కూడా చూస్తూ వచ్చారు. ఆ విధంగా ఏలియా నిజమైన దేవుడిని ఆ యొక్క ఆహాబు రాజు మన దేవుడికి కనపరుస్తూ వచ్చాడు. ఆ రీతిగా జరుగుతూ వచ్చింది. తర్వాత ఏమైపోయిందంటే ఆ ఏలియా మళ్ళీ వర్షం కురుస్తుందని చెప్పాం కదా, అప్పుడు ఏలియా ఏం చేస్తూ వచ్చాడంటే ఆహాబు దగ్గరికి వచ్చి, నువ్వు వెళ్ళి భోజనం చేసి రాపో, ఈ లోపల వర్షం పడుతుంది ఇప్పుడు అని చెప్పాడు. ఏం చెప్పాడు? నువ్వు వెళ్ళి భోజనం చేసిరా అని చెప్పి ఆహాబుతో చెప్తే ఆహాబు ఇంటికి వెళ్దాం అనుకుంటూ వచ్చాడు. ఇంటికి వెళ్దాం అనుకుంటూ వచ్చేసరికి ఆహాబు వెళ్ళబోతున్నాడు. రథం సిద్ధంగా రాజు కదా, రాజులు ఉన్నాడంటే రాజులకు ఏముంటాయి? రథములు గుర్రములు ఉంటాయి కదా. ఆహాబేమో ఇంటికి వెళ్దాం అంటున్నాడు. మరి పాయింట్ ఏంటి ఇక్కడ?
వర్షం కురిసేది కదా పాయింట్. ఇక్కడ వర్షం కురవాలి. వర్షం కురవాలంటే ఇక్కడ ఏమైపోతుందంటే ఆహాబ్ను ఇంటికి వెళ్ళమని చెప్తాడు. ఏంటి భోజనం చేసినప్పుడు ఇలా కలిసిపోయావు వచ్చి మీ దేవుడిని ప్రార్థన చేశావు కానీ మీ ద్వారా ఏం జరగలేదు కదా అని చెప్పి ఏలియా ఆహాబ్ను భోజనానికి వెళ్ళమంటే ఆహాబ్ వెళ్ళబోతున్నాడు. ఈ లోపల ఏలియా ఏం చేస్తూ వచ్చాడు? కరుణ